డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీలకు ప్రయోజనం కల్పించే పలు ముఖ్యమైన నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త నిర్ణయాలు కాకుండా ఉన్న వాటికి కాస్త మెరుగులు దిద్దారు. కొత్తగా 3 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు సింహాచల భూముల అంశంపైన కేబినెట్లో చర్చించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త నిర్ణయాల జోలికి వెళ్లకుండా ఉన్న వాటికే కాస్త మెరుగులు దిద్దారు. బీసీలకు ప్రయోజనం కల్పించే పలు ముఖ్యమైన నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ముదిరాజ్, నగరాలు, కల్లు, నీరా కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరో 13 బీసీ కార్పొరేషన్లకు మేనేజింగ్ కమిటీ విధి విధానాల ఖరారుకు ఆమోదం తెలుపుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. చెంచులు ఇళ్ల నిర్మాణంలో రాయితీ పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే రాయితీ ఇస్తున్నారో వారికి కూడా అలానే రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సింహాచల భూముల అంశంపైన కేబినెట్లో చర్చ జరిగింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో పోలీసుల పదోన్నతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కానిస్టేబుళ్లుగా ఉద్యోగంలో చేరి 25 ఏళ్లు దాటినా పదోన్నతులు రానివారు ఉన్నారని, అలా ఉద్యోగ విరమణ చేయటం సబబు కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పదోన్నతుల అంశానికి ఆమోదం తెలిపారు. కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టుపై 89వ వర్చువల్ రివ్యూను ముఖ్యమంత్రి నిర్వహించారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 62% పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రాష్ట్రానికి 4063 కోట్లు కేంద్రం నుంచి విడుదల కావాల్సి ఉందని అధికారులు వివరించారు. సాధ్యమైనంత త్వరలోనే నిధుల విడుదల కోసం కేంద్రంతో చర్చించాలని అధికారులకు సీఎం సూచించారు.